ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కార్బన్ కాంపౌండ్స్ తాలూకా కెమికల్ ప్రాపర్టీస్ పెండింగ్లో పెట్టాం కాబట్టి వాటిని ఇప్పుడు మనం చెప్పేసుకుందాం. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మీకు చెప్పిన యూపీఎస్సీ నామన్క్లేచర్ అంటే మధ్యలో ఉన్న ఒక వీడియో పార్ట్ 2 మాత్రం మీకు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తే అర్థమవుతుంది. మేబీ అది క్వశ్చన్ మార్క్లో ఉన్న ప్రాబ్లం ఏమీ కాదు. 10th ఇది కరెక్ట్ టాపిక్. బాండింగ్ ఒకటి, ఇది బాండింగ్ మీకు డయాగ్రామ్లో ఇచ్చేస్తాడు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ వచ్చేసరికి ఇది ఎక్కువగా క్వశ్చన్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మాత్రం ఇందులో స్కోరింగ్ పార్ట్ కంప్లీట్ చేసేసినట్టే. ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఏమీ కాదు, ముందుగా 4 గుర్తుపెట్టుకున్న పేర్లు. ఆ 4 నేమ్స్ కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఒకటోది కంబస్టన్. కంబస్టన్ అనకండి, కంబస్టన్. సెకండ్ వన్ ఆక్సిడేషన్. థర్డ్ వన్ ఎడిషన్. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్. ఇవి మనకి ఇంపార్టెంట్. ఈ 4 చాలా ఈజీగా ఉంటాయి. ఈ 4 ఒక్కొక్కటి సపరేట్గా మీకు ఇప్పుడు టాపిక్ వైజ్ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే కంబస్టన్ ఒక చిన్న డెఫినేషను, ఏమైనా ఉంటే కెమికల్ రియాక్షన్, ఏ కండిషన్లో ఎలాంటి కంబస్టన్ ఉంటుంది, ఆక్సిడేషన్ అంతే, ప్రతి దానికి కెమికల్ రియాక్షన్ ఉంటుంది. 1 by 1 మనము క్లియర్ చేసుకుందాము. ఫస్ట్ నాకు ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి కంబస్టన్ చెప్పేస్తున్నాను. కంబస్టన్ చూడండి, ఇక్కడ మీరు ఆల్రెడీ మెటలర్జీలో నేర్చుకున్నారు కదా, హీటింగ్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే రోస్టింగ్ అవుతుంది. ఇక్కడ బర్నింగ్ ఆఫ్ సబ్స్టాన్స్, బర్నింగ్ ఆఫ్ సబ్స్టాన్స్ in the presence of oxygen is known as combustion. బర్నింగ్, కాల్చేయాలి, పూర్తిగా కాలిపోవాలి సబ్స్టెన్స్. కాలకపోతే అది కంబస్టన్ అవ్వదు. కాలాలి అంటే కొంచెం కాలిందంటే కాలగలిగే కెపాసిటీ ఉంటే కంబస్టన్ కిందకు వస్తుంది. కంబస్టన్ మీన్స్ బర్నింగ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, దట్ ఈస్ కంబస్టన్. ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. కార్బన్ అన్ని ఎలక్ట్రోప్స్ బర్న్ అవుతాయి, ఈవెన్ డైమండ్ కూడా బర్న్ అవుతుంది. కాదు, మనం అంత ఈజీగా చేయలేము. ఆ చిన్న చిన్న టెంపరేచర్స్ కదా, వెందు వేల కొలది అంటే 3500 degrees Celsius అబవ్ ఇస్తే మెల్ట్ అవుతుంది. అది కాలాలంటే టైం పడుతుంది. అంటే మనం ఇచ్చే తక్కువ సెల్సియస్ తెగదు. సో ఏదేమైనా మనకు తెలిసిన కార్బన్ కాంపౌండ్స్లో చెక్కకు సంబంధించినవన్నీ కాలిపోతుంటే వాటిని తీసుకుందాం. అలాగే గ్యాస్, మరి కార్బన్ కాంపౌండ్ గ్యాస్, మనకి సిలిండర్లో ఉండే గ్యాస్ మనం స్టవ్ వెలిగించుకుంటాం, కార్బన్ కాంపౌండే. ఫస్ట్ బొగ్గు గురించి చూద్దాం. కార్బన్ ప్లస్ ఆక్సిజన్ అందరికీ తెలుసు, C+O2 CO2. ఇది ఒక కెమికల్ రియాక్షన్. ఎంతమందికో గుర్తుంటుంది, అది మర్చిపోయేవారు ఎవరు ఉండరు మ్యాక్సిమం కార్బన్ డైఆక్సైడ్ రియాక్షన్స్లో. ఇది చూడండి, CH4 మీథేన్. ఆక్సిజన్ ఇచ్చామనుకోండి, ఒట్టిన బర్న్ అవుతుంది, హీట్ చేయాలి. లైట్ వెలిగిస్తే కదా గ్యాస్ ఎరుగుతుంది. అలాగనే హీట్ చేసామనుకోండి, జస్ట్ స్పార్క్ ఇస్తే చాలు, అప్పుడు వెంటనే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇందులో హైడ్రోజన్ లేదు కాబట్టి వాటర్ కనబడలేదు. హైడ్రోజన్ ఆక్సిజన్ 2 ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది, అవసరం లేదు. ప్రెజెంట్ గుర్తుపెట్టుకోండి, మీథేన్ బర్న్స్ ఇన్ ద ప్రెజెన్స్, బర్న్స్ అని వాడాలి, హీట్స్ అనకూడదు. మీథేన్ బర్న్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ క్యాన్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇన్ దట్ వే కార్బన్ కాంపౌండ్స్ ఆల్వేస్ ఏబుల్ టు కంబస్ట్. ఇక్కడ ఒక్క విషయం మీకు ఏంటంటే, సింగిల్ బాండ్, డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్, ఇది గుర్తుపెట్టుకోండి. సింగిల్ బాండ్ ఉన్న ఏ కాంపౌండ్ని కాల్చినా ఎక్కువగా గ్యాసెస్లో అయితే బ్లూ ఫ్లేమ్ వస్తుంది. రాసేసింది పైన బ్లూ ఫ్లేమ్. అది ఏదైనా కాకుండా డబుల్ ట్రిపుల్ బాండ్ను కాల్చరా ఎల్లో ఫ్లేమ్. ఇంకా ట్రిపుల్ అయితే ఎల్లో పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇది ఎల్లో ఇష్ బ్లూ, ఇది పక్క ఎల్లో. ట్రిపుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్ అన్సాచురేట్. అన్సాచురేట్ ఎల్లో కలర్లో ఫ్లేమ్ ఇస్తాయి, సాచురేట్ బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కంబస్టన్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఆక్సిడేషన్ చెప్దాం. ఈ 4ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను
ఇది ఇక్కడ నుంచి ఎరేజ్ చేసేస్తాను కాబట్టి కంబస్టన్, ఆక్సిడేషన్, ఎడిషన్, సబ్స్టిట్యూషన్. కంబస్టన్ కంప్లీటెడ్. సో ఇది అండర్లైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆక్సిడేషన్, ఎడిషన్, సబ్స్టిట్యూషన్ ఇవి క్లియర్ చేద్దాం. సో నెక్స్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్ రెండవది. సెకండ్ వన్ ఇక్కడ రాస్తున్నాను. ఆక్సిడేషన్ వచ్చేసరికి ఇవి మనం అనుకున్నంత ఈజీగా ఇందాక చెప్పింది ఆక్సిడేషన్, బట్ అది కంబస్ట్ కాలిపోతుంది. ఇక్కడ కాలకూడదు. 1 into another కన్వర్షన్ జరగాలి. యాక్చువల్గా దీనికి ఆక్సిడేషన్ ఏం కరెక్ట్ కాదు. పార్షియల్ ఆక్సిడేషన్ అయితే కరెక్ట్గా సూట్ అవుద్ది, బట్ టెక్స్ట్ బుక్స్లో ఆక్సిడేషన్ ఇవ్వడం జరిగింది. అందుకని మరి అది ఎందుకని మీకు డౌట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమట మనకి ఇథైల్ ఆల్కహాల్ తీసుకోండి. C2H5OH. దీన్ని చాలామంది CH3CH2OH అని రాస్తారు. నో ప్రాబ్లం, ఎలా రాసుకున్నా ఒకటే. 2 కార్బన్స్ ఉండాలి. 2 కార్బన్స్, 5 హైడ్రోజన్స్, 3+2 5 ఇలా కంబైన్ చేసి రాయొచ్చు. అలా కాదనుకుంటే ఇండివిజువల్గా కూడా మీరు నోట్ చేయొచ్చు. CH3CH2OH ఇది మనకి ఆల్కహాల్. దీన్ని ఏం చేస్తారంటే ఈ ఆల్కహాల్ని మనము ఆక్సిడేట్ చేయించాలి. ఆక్సిడేట్ చేయాలంటే ఎవరిని వాడాలి? ఆక్సిజన్ని వాడాల్సి ఉంటుంది. ఇంకొకటి ఉంది, +O2 -H2. ముందు నేర్చుకున్నదే. హైడ్రోజన్ తీసేసిన ఆక్సిజన్ యాడ్ చేసిన మీ క్లారిటీ కోసం వివరంగా రాసిన చూసుకోండి. +O2 -H2 ఎనీ ఆఫ్ వన్ సెట్ టు బి ఆక్సిడేషన్. బట్ ఊరకనే అవ్వదు. ఇక్కడ ఏంటంటే KMnO4 పొటాషియం పెర్మాంగనేట్, K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్, ఏదో ఒకటి వాడచ్చు. బట్ ఇక్కడ ఆప్షన్ ఉంది. KMnO4 వాడితే దానికి ఏదో ఒక ఆల్కలైన్ మెటీరియల్ కలపాల్సి వస్తుంది. అదే K2Cr2 వాడితే దానికి యాసిడ్ చేయాలన్నమాట. అప్పుడు దాన్ని చిన్న యాసిడ్ కలపాలి, ఏదో కొంచెం కలిపితే ఏమవుద్ది? యాసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్, ఆల్కలైన్ పొటాషియం పెర్మాంగనేట్. అలాగే ఆ రెండిట్లో 2 వాడమని కాదు, ఏ ఒక్కటైనా పర్లేదు. ఎనీ ఆఫ్ వన్ ఆప్షన్ అది. మీకు ఏది నచ్చితే అది వాడుకోవచ్చు. అలా కానీ వాడినట్లయితే ఈ కాంబినేషన్ ఏం జరుగుద్దట ఆక్సిజన్లో? ఇవ్వండి, ఈ కొత్త కాంపౌండ్ వస్తుంది CH3COOH. ఏం జరిగిందో గమనించండి. దీనికి దానికి ఏం మారిపోయింది? కార్బన్ 2 ఉండేవి, ఇగో 2 కార్బన్లు ఉన్నాయి, ఏమేమి అవ్వలేదు. హైడ్రోజన్స్ ఓవరాల్ కౌంట్ చేద్దాం. 5+1 ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి హైడ్రోజన్స్. ఇక్కడ 3+1 4కి వచ్చింది. 5 హైడ్రోజన్ 4కి వెళ్ళిపోయింది. చూసుకోండి, ఒక హైడ్రోజన్ తగ్గింది. అంటే హైడ్రోజన్ పోయినా ఏమవుద్ది? ఆక్సిడేషన్ అవుతుంది. అది ఒకటే కాదు, ఆక్సిజన్ ఇక్కడ ఒకటే ఉంది, అక్కడ 2 ఉన్నాయి. ఒక ఆక్సిజన్, 2 ఆక్సిజన్స్. అంటే ఆక్సిజన్స్ పెరిగాయి. అంటే 2 స్టెప్స్ ఉన్నాయి ఇందులో, ఒక స్టెప్ కాదు. కానీ మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఒక స్టెప్లో రాస్తున్నాం. సో ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. ఏదేమైనా చివరికి హైడ్రోజన్స్ పోయినాయి, ఆక్సిజన్ యాడ్ అయింది, 2 జరిగాయి. -H2 అయింది, +O2 అయింది. కనుక అది ఏమైందట? ఆక్సిడేషన్ రియాక్షన్ అయింది. నెక్స్ట్ ఎడిషన్ చెప్తాను చూడండి. ఇది ఇక్కడ క్లియర్ చేద్దాం. ఎడిషన్, యాడింగ్. ఎడిషన్ అంటే మీకు తెలుసు, ఎడిషన్ షీట్స్ ఎన్ని తీస్తున్నారు ఎగ్జామ్స్లో. ఎడిషన్ రియాక్షన్. ఎడిషన్ అంటే యాడ్ అవ్వడం, ఇంకేం పోకూడదు. యాడ్ అంతకంటే ఇంకేం లేదు. నేనేం చేస్తున్నానంటే ఒక డబుల్ బాండ్ కాంపౌండ్ ఏదో తీసుకున్నాను. ఇవ్వండి 2 హైడ్రోజన్స్, ఇటువైపు 2. పేరు తెలుసు కదా, C2H4. మన ఈథీన్ ఏదో చెప్పాను, ఇథిలీన్. కొందరు రాస్తారని చెప్పాను కదా, ఇథిలీన్ ఆర్ ఈథీన్. ఇప్పుడు ఈ కాంపౌండ్ సంగతి ఏంటట? దీనికి మనము హైడ్రోజన్ యాడ్ చేద్దాం. ఏం యాడ్ చేస్తున్నాం? హైడ్రోజన్. అంటే హైడ్రోజన్ గ్యాస్ని దీనికి కలిపి హీట్ చేయాలి. హీట్ చేయాలంటే మినిమం 250+, సుమారు 300 degrees Celsius వరకు హీట్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో దీనికి నికెల్ కలుపుతారట. నికెల్, పౌడర్ అంటే డస్ట్ లాగా ఉండాలి. నికెల్ డస్ట్ అది తెచ్చి కలిపి హీట్ చేస్తేనే హైడ్రోజనేషన్ అవుతుంది. ఇప్పుడు నికెల్ లేకపోతే హైడ్రోజనేషన్ అవ్వదు. అందుకే నికెల్కి ఒక పేరు పెట్టారు, నికెల్ క్యాటలిస్ట్. నికెల్ ఎవరట? క్యాటలిస్ట్ అంటే తన కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వకుండా
కెమికల్ రియాక్షన్ని స్పీడ్ని మార్చగలిగేది, అంటే పెంచవచ్చు తగ్గించవచ్చు. కొన్ని క్యాటలిస్ట్ ఏం చేస్తాయంటే రియాక్షన్ స్పీడ్ పెంచేస్తాయి, కొన్ని రియాక్షన్ స్పీడ్ని డౌన్ చేస్తాయి. అంటే మనకి హెవీ స్పీడ్లో ఉందనుకోండి ఏదైనా కెమికల్ రియాక్షన్, దాన్ని తగ్గించడానికి కూడా క్యాటలిస్ట్ వాడచ్చు. అలా కాకుండా లో స్పీడ్లో ఇది రియాక్షన్ అవ్వదు, క్యాటలిస్ట్ కలిపి కెమికల్ రియాక్షన్ చేయించవచ్చు అలాగనమాట. సో ఇక్కడ మీకు ఇది కలిపిన వెంటనే ఏమవుతుందంటే పాత కాంపౌండ్ వేస్తాను చూడండి, ఏం తేడా జరగకుండా. కార్బన్ ఒక బాండ్ తీసేసాను, సింగిల్ బాండ్, ఇగోండి 1 2 హైడ్రోజన్స్, అవ్వండి 1 2 హైడ్రోజన్స్. మీ CH2 మారలేదు, ఒక బాండే తీసాను. తీసినందుకు ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఈ H2 అక్కడికి వెళ్ళిపోయినా చూసుకోండి, చెక్ చేయండి. అప్పుడు అది ఏమైంది, ఇథిలీన్ కాస్త ఈథేన్ అయిపోయింది. అదే యాడ్ అవ్వడం, ఏమి బయటకు పోకుండా ఇవి యాడ్ చేసుకోవడం. మెడిసిన్ రియాక్షన్ అంటే ట్రిపుల్ బాండ్ కూడా ఇలాగే ఉంటాయి, ఎక్కువ హైడ్రోజన్స్ తీసుకుంటే ఎంత తేడా. సో ఇప్పుడు ఏమైనా లెక్క చెప్పచ్చు మనము, CH2 ఉంది కదా, CH3 అయ్యింది. ఇక్కడ డబుల్ బాండ్ ఉండేది, అక్కడ సింగిల్ బాండ్ అయింది. నికెల్ ఉండాలి, పౌడర్డ్ నికెల్ అయి ఉండాలి, పౌడర్ డస్ట్ లాగా మనం పాండ్స్ పౌడర్ మెత్తకుండా రాష్ట్రం చూసి అలాగా ఉండాలి. డెల్టా ఇక్కడ హీట్ సింబల్, హీట్ చేస్తున్నాం అర్థం. మీరు టెంపరేచర్ ఇప్పుడు వేయక్కర్లేదు, కన్ఫ్యూజ్ అయితే తప్పేస్తే పోతుంది కాబట్టి డెల్టా అంటే చాలు. H2 హైడ్రోజన్స్ యాడ్ అవుతున్నాయి అని చెప్పడం అనమాట. ఇది మీకు ఇక్కడ ఎడిషన్ రియాక్షన్ వచ్చేసి ఇది క్లారిటీ, యాడ్ అయ్యిందా లేదా అనేది గుర్తుపెట్టుకోవడమే. సో ఎడిషన్ రియాక్షన్స్లో ఈ క్యాటలిస్ట్ అంటే ఎవరో చెప్తున్నాను చూసుకుని ఇక్కడ రాసేస్తున్నాను పక్కన. క్యాటలిస్ట్ మీన్స్ ఏ సబ్స్టాన్స్ which does not directly involve in the chemical reaction but can change the speed of reaction. చూసుకోండి, ఏ సబ్స్టాన్స్ ఏదో సబ్స్టాన్స్ విచ్ డస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవుతుందంటే ఇండైరెక్ట్గా అర్థం. ఏ సబ్స్టాన్స్ విచ్ డస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ బట్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్, నాట్ ఇంక్రీజ్ ఓన్లీ. ఇంక్రీజ్ ఒక్కటే వాడకూడదు, డిక్రీజ్ అనకూడదు, ఏమైనా జరగచ్చు. స్పీడ్ మారుస్తుంది అంటే అర్థం ఏంటి, పెంచవచ్చు తగ్గించవచ్చు, అది క్యాటలిస్ట్. ఏ సబ్స్టాన్స్ విచ్ డస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ బట్ కెన్ చేంజ్ ద కెమికల్ రియాక్షన్ స్పీడ్, ఆర్ స్పీడ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఈజ్ సెడ్ టు బి క్యాటలిస్ట్. వన్ ఎగ్జాంపుల్ నికెల్, ఇక్కడ చాలా ఉంటాయి క్యాటలిస్ట్. ఓకే, ఇది మీకు ఎడిషన్ రియాక్షన్స్ టాపిక్. ఇది క్యాటలిస్ట్ని మీరు ఒకసారి 2 సార్లు రివైజ్ చేసుకోండి, అలాగే ఎడిషన్ అలాగే ఏందో చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా మిగిలిపోయింది కదా సబ్స్టిట్యూషన్ రియాక్షన్. దీనికి పేర్లోనే ఉంది. సబ్స్టిట్యూషన్ అంటే ప్లేస్కి రీప్లేస్ చేయడం, అంటే ఆ ప్లేస్లోంచి ఎవరినో పంపి ఇంకెవరో రావడం. అలానే ఇక్కడ సబ్స్టిట్యూషన్ అంటే మీకు ఏ కాంపౌండ్ తీసుకుంటే బెటర్. ఇదిగోండి మీథేన్, మనం ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. మీథేన్ CH4 కాంపౌండ్ని మనము టెస్టింగ్కి తీసుకుంటున్నాం. ఇప్పుడు CH4 కాంపౌండ్ వచ్చేసి నేను రాసుకోవడం బెటర్ అనిపిస్తుంది, లేదన్నా మీకు ఇలాగ అర్థమైపోతుంది. CH4 ఈ మీథేన్ వచ్చేసి క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది. క్లోరిన్ Cl2 గ్యాస్, క్లోరిన్ అనేది గ్యాస్, క్లోరిన్ గ్యాస్ అనేది చిన్న గ్రీన్ కలర్ ఉంటుంది, పీల్చితే తలనొప్పి వస్తుంది, ఇన్హేలింగ్ కాజెస్ హెడేక్, అది క్లోరిన్ గ్యాస్. CH4 మీథేన్ అగ్గిపోలు తగిలితే కాలిపోద్ది. ఎక్కువగా దీన్ని న్యాచురల్ గ్యాస్గా మనం వాడుతుంటాం. CNG కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో ఉండేది ఎక్కువ మీథేనే. సో ఇప్పుడు ఏంటట, ఈ రెండు రియాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ సన్లైట్ మోస్ట్లీ, లేదా సన్లైట్కి దాదాపు రిజంబుల్ చేసిన లైట్ ఉంటే అవుతుంది, తేడా ఉంటే అవదు. CH4 రియాక్ట్స్ విత్ Cl2 ప్రొడ్యూసెస్ ఏమట మనకి ప్రొడక్షన్ వస్తుంది. చూడండి, ఒక H ఒక Cl తీసి పక్క రాసేయండి, HCl తీసేద్దాం. HCl తీసాం కదా. ఇప్పుడు
CH4 ప్లస్ Cl2 ఏమవుతుందట, ఒక హెచ్ తగ్గింది కదా, CH3Cl, ఒక హైడ్రోజన్ తగ్గిపోయింది. అందుకనేసి ఇది మిథైల్ క్లోరైడ్. ఇప్పుడు ఏం జరిగిందో గమనించండి. ఈ హైడ్రోజన్ ఒకటి డ్యూటీ దిగిపోయి ఒక క్లోరిన్ పట్టుకుని పోయింది. మిగిలిపోయిన క్లోరిన్ వచ్చి ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయినట్టుగా లెక్క. అంటే సబ్స్టిట్యూషన్, ప్లేస్ రీప్లేస్మెంట్. ఒక క్లోరిన్ అంటే ఇది బైక్ మీద ఇద్దరు వచ్చారనుకోండి, డబుల్, డ్రైవర్ ఒకరు వెనకతలు ఒకరు డ్రాప్ చేయడానికి, ఆ క్లోరిన్ డ్రాప్ చేసింది, డ్యూటీ దిగిన పట్టుకుపోయింది. అలాగనే మాట HCl బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు CH3Cl. మళ్ళీ ఇక్కడితో అవుతుందా, డ్యూటీ అంటే మారుతూ ఉంటాయి కదా షిఫ్ట్లు, ఆ టైపు. ఆ CH3Cl ఇక్కడ తీసుకురండి, CH3Cl. ఇప్పుడు సబ్స్టెన్స్ చేంజ్ అయింది. మళ్ళీ ఇది ఎవరితో రియాక్ట్ అవుతుందట, Cl2తో రియాక్ట్ అవుతుంది. సన్లైట్ కంటిన్యూషన్ మరి ఇంకా మారదు. ఈసారి కూడా సేమ్ ప్రొసీజర్. ఒక Cl ఏమో ఇంకొక హెచ్ని పట్టుకెళ్తుంది, Clని పట్టుకెళ్తుంది, హెచ్ని తీసుకెళ్తుంది. ఎందుకంటే మళ్ళీ HCl పక్కకి తీసేసేయండి. ఇప్పుడేమట, CHలో ఒక హెచ్ పోయింది, CH2 ఒక తగ్గింది, Cl ఇంకొకటి జాయిన్ అయ్యింది, పెరిగింది. ఇక్కడ Cl ఉండగా మరో Cl వచ్చింది, CH2Cl2 మెథైల్ డైక్లోరైడ్. కానీ ఎక్కువగా అలా పెరగట్లేదు, క్లోరోమీథేన్ డైక్లోరోమీథేన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఆ మెథైల్ డైక్లోరైడ్ మళ్ళీ తీసుకురండి ఇక్కడికి, డైక్లోరోమీథేన్ CH2Cl2 ప్లస్ ఈసారి మళ్ళీ Cl2 యాడింగ్. జరిగేది ఏంటట, ఇప్పుడు సేమ్ ప్రొసీజర్. ఒక Clలో ఒక హైడ్రోజన్ పట్టుకుపోతుంది, పోయిందా. ఇప్పుడు మిగిలింది హెచ్లు 2 నుండి 1 అయిపోద్ది, CH. Clకి మరొకటి యాడ్ అవుతుంది, 2కి ఇంకోటి పెరుగుద్ది, 3, CHCl3. అదేంటట, ట్రైక్లోరోమీథేన్. మంచి పేరు ఉందండి దీనికి, క్లోరోఫామ్. మొత్తం ఉంది, సినిమాలో బాగా వాడేస్తున్నారు దీన్ని, క్లోరోఫామ్. ఇప్పుడు ఆ క్లోరోఫామ్ని ఇక్కడ తీసుకొద్దాం, CHCl3 ప్లస్ Cl2 మళ్ళీ రియాక్ట్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ చాలాసార్లు అవుతుంది చూసారా. ఈ 4 పోయినందుకు 4 ఈక్వేషన్లు వస్తాయి. ఈసారి ఏం జరిగింది, ఈ హెచ్ ఉన్న హెచ్ను కూడా Cl పట్టుకుపోతుంది. మిగిలింది ఎవరట, హెచ్ లేవు, ఇంకా అయిపోయినాయి. Cl3 ఉండేది కదా, మరో Cl కలుపుకొని 4 అవుతుంది. చూడండి, CH4 ఏమైందట, CCl4 అయింది. అంటే హెచ్ ప్లేస్లో ఎవరు వచ్చారు, Cl. 4 హైడ్రోజన్లు 4 స్టెప్పుల్లో పోయి 4 క్లోరిన్లు అయిపోయినాయి. ఇది కార్బన్ టెట్రా క్లోరైడ్. ఇది వేరు, ఇది వేరు, ఇది అన్నీ డిఫరెంటే. ఇది చూడండి, అగ్గిపోలు తీస్తే గ్యాస్ కంటే ఫాస్ట్గా అంటుకుంటుంది. ఇది మీథేన్, ఇది క్లోరోఫామ్. పీల్చామంటే మొత్తం పడుకుని 3 గంటలు. CCl4 ఇదేమట, కార్బన్ టెట్రా క్లోరైడ్. ఫ్రిడ్జ్ నుంచి ఏసీల నుంచి వస్తుంటుంది, క్లోరోకార్బన్. దీని ఫ్రెండ్ ఇంకోటి ఉన్నారు, ఫ్లోరోకార్బన్. ఈ రెండు కలిపి ఓజోన్ని భోజనం చేస్తాయి, ఓజోన్ తినేస్తుంటాయి అనమాట. CCl4 అంత డేంజరస్. ఇది మొత్తం మందు. ఇదేమో ఓజోన్ ప్రమాదం, ఇదేమో కాలిస్తే కాలిపోయే కంబస్టబుల్, హైలీ ఇన్ఫ్లేమబుల్ అనమాట. ఇది మన సబ్స్టిట్యూషన్ మెథడ్. స్టెప్ బై స్టెప్ సన్లైట్లో జరగడం, Clతో రియాక్షన్, హైడ్రోజన్ ఒక్కొక్కటి తగ్గడం. చూడండి, H4 H3 H2 H. ఇక్కడ హైడ్రోజన్ ఒక్కొక్కటి తగ్గిపోయినాయి. ఇక్కడ హైడ్రోజన్ చూడండి, H3 H2 H1 0, హెచ్లు మరి లేవు. Cl పెరుగుదల చూడండి, Cl1 ఇది ఏం లేదంటే, Cl2 Cl3 Cl4. ఇలా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇది గుర్తుండిపోద్ది. ఈ రియాక్షన్ కూడా అయిపోయింది అనుకోండి, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కూడా మీరు కంప్లీట్ చేసేసినట్టుగా. ఇంకా కొంచెం టాపిక్కే ఉంది, ఎక్కువ ఏమీ లేదు. ఒకసారి వీటిని బాగా రివైండ్ చేసుకోండి, ఇంపార్టెంట్. సో సమ్ ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్ ఇంకా మనకు పెండింగ్లో ఉన్నాయి, అవి చెప్పేసుకుందాం. ఏంటంటే రాయిస్తున్నాను చూసుకోండి, సమ్ IMP ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్. మనకి 2 కార్బన్ కాంపౌండ్స్ మంచి ఇంపార్టెంట్ ఉన్నాయి. అందులో ఒకటోది ఏంటంటే ఇవ్వండి, C2H5OH. ఇంకో రాస్తారు, CH3CH2OH. ఆబ్లిక్ పెడుతున్నాను, పేరు ఇథనాల్, ఈథనాల్, ఈథేన్ ప్లస్ ఓల్ ఇథనాల్. ఇంకోటి ఉంది ఎవరంటే ఇవ్వండి, CH3COOH. దీనికి పేరుంది, ఎసిటిక్ యాసిడ్ అంటున్నాం మనం, కానీ IUPAC పెట్టే పేరు ఇథనోయిక్ యాసిడ్.
ఈథేన్ ఓయిక్ యాసిడ్. ఎన్ వరకు ఆగండి. ఈథేన్ ఓయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్. ఇప్పుడు CH3COHకి ఐపీసీ పెట్టిన పేరు. మనము ఎక్కువగా దీన్ని ఎస్టిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఆల్కహాల్, యాసిడ్, ఈ రెండు ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్. మీకు ఫస్ట్ కాంపౌండ్, సెకండ్ కాంపౌండ్. ఫార్ములా డిఫరెంట్ రాసిన తప్ప ఒకటే, నేమ్స్ రెండు రాసిన కాంపౌండ్ ఒకటే. ఇక్కడ ఏమీ తేడా లేదు. ఇది ఒకటి, అది ఒకటి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఫస్ట్ ఏమో ఇథనాల్ గురించి మాట్లాడుకుందాం. ఇథనాల్ ఏంటట, ఇది ఆల్కహాల్. మరి ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ రూల్స్ అన్నీ వర్తిస్తాయి. ఆల్కహాల్ వాసన ఎవరికైనా తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇప్పుడు సీసాలు ఓపెన్ చేసి చూడకూడదు, అలవాటు పడతారు. అందుకనేసి ఆల్కహాల్ అనేసరికి మనకి ఏంటట, ఇలా పేల్చగానే ఘాట్ స్మెల్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అంటే పంజెంట్ స్మెల్. ఇలా ఇన్హేల్ చేసేసరికి గొంతులో ఘాటు కనిపిస్తుంది, పంజెంట్ స్మెల్. ఆల్కహాలిక్ స్మెల్ అని కొందరు అంటారు. అంటే పంజెంట్ అంటే దగ్గు వచ్చినంతగా ఉండాలి, ఇది అలా కాకుండా కొంచెం ఘాటు వస్తుంది. మినీ అంటే ఏ లిటిల్ బిట్ పంజెంట్ అని చెప్పొచ్చు. బట్ ఆల్కహాలిక్ స్మెల్ అంటే చిన్న మత్తు వచ్చేటట్లుగా ఉంటుంది అనమాట. సెకండ్ ఏంటంటే దీనిలో ఉన్న గొప్పతనం, బాయిలింగ్ పాయింట్ వచ్చేసి వాటర్ కంటే తక్కువ, నియర్ బై 78 దగ్గర ఉంటుంది బాయిలింగ్ పాయింట్. వాటర్ కంటే ముందుకుండా ఎవాపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంట, ఈ ఆల్కహాల్ దాదాపు వాటర్ లాగానే ఉంటుంది, వాటర్లో ఇంటర్మిక్స్ అవుతుంది క్లారిటీగా. అందుకనే అప్పుడు పాత రోజుల్లో సారా తయారు చేసి వాటర్ కలిపి అమ్మేసేవాళ్ళు. సో వాటర్లో బాగా నీట్గా ఇంటర్మిక్స్ అవుతుంది. బట్ ఇట్ సెల్ఫ్ వాటర్ అయితే అగ్గిపోలు తీస్తే కాదు, ఇదైతే మండిపోతుంది. ఆల్కహాల్ అయితే మాత్రం అగ్గిపోలు తీస్తే మొత్తం మంటలు అంటుకుంటాయి. ఎక్కువ ఆల్కహాల్ బాటిల్లో కానీ ఫ్లేమ్ ఇస్తే పేలిపోవచ్చు కూడా, అంత పవర్ఫుల్ ఇది ఆల్కహాల్. దాని గురించి జనరల్గా ఈ ఆల్కహాల్ని ఎలా తయారు చేస్తారంటే ఎక్కువగా ఇథిలిన్ నుంచి తయారు చేస్తారు. మిర్రరింగ్లో రాశాను CH2 అని, ఇథిలిన్. దీని నుంచి మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ తెలుసు కదా, ఈస్ట్ కలిపిస్తారు, అది ఫెర్మెంటేషన్. అందులో మనకి ఏమవుతుందంటే C2H5OH వస్తుంది. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఒకటి మనకి ప్రోడక్ట్ మిగులుతుంది. వాటర్ కలిపి చేయాలి, ఉరకనే అవ్వదు, వాటర్ కలిపి చేస్తారు. ఈ రకంగా మనకి ఏమవుతుందంటే ఆల్కహాల్ తయారవుతుంది. ఓకే, బాగానే ఉంది. ఈ ఆల్కహాల్ వచ్చేసి సోడియంతో రియాక్ట్ చేయించామనుకోండి, అంటే C2H5OH సోడియంతో రియాక్షన్. టెక్స్ట్ బుక్లో ఎలాగున్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. CH3 CH2OH అని డీటెయిల్గా రాస్తాడు, టైం వేస్ట్, ఎలాగైనా పర్లేదు. సోడియంతో రియాక్ట్ చేయించామనుకోండి, అప్పుడు ఇది ఏమవుద్దట, ఇది సోడియం మిథాక్సైడ్ అంటే హైడ్రోజన్ అక్కడ తీసేయండి, C2H5ONA ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. బ్యాలెన్స్ చేయలేదు, అన్నీ డబుల్ చేయాలి, ఒక హైడ్రోజన్ తప్ప. ఇది కూడా అంతే, CH3CH2ONA సోడియం ఇథాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. అంటే ఎలాగైనా రాసుకోవచ్చు, ఈక్వేషన్ రెండు ఒకటే, వేరు వేరు కాదు. చూడండి, గమనించండి. C2H5OH సోడియంతో రియాక్ట్ అయితే సోడియం ఇథాక్సైడ్, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. అలా సోడియంతో మెటల్తో రియాక్ట్ అవుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీ మన బేసిస్ లాగానే యాసిడ్స్ బేసిస్ మెటల్తో రియాక్ట్ అయితే ఎలాగ హైడ్రోజన్ గ్యాస్ వస్తుందో, అలాగే ఆల్కహాల్ కూడా మెటల్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. విచిత్రం ఏంటంటే ఆల్కహాల్ ఉందనుకోండి, C2H5OH, H2SO4 యాడ్ చేసాము, కొంచెమే, ఎక్కువ అక్కర్లేదు. 170 degrees Celsius ప్లస్ వెళ్ళాలి, అప్రాక్స్ 173 175. ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది నేను చెప్పలేను కదా, కొన్ని ఆల్కహాల్స్ 96 ఉంటాయి, కొన్ని 100 ఉంటాయి. అలా ఉండేటప్పుడు 170 ప్లస్ వెళ్తే ఈ ఆల్కహాల్ ఏమవుతుందట, మళ్ళీ మనం ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడికి వెళ్ళిపోతుంది. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ ఏ వాటర్ అయితే తీసుకున్నామో ఆ వాటర్ పోతుంది. దీన్నే డీహైడ్రేషన్ రియాక్షన్ అంటారు అనమాట. వాటర్ తీసేయడం. మన ఒంట్లోంచి వాటర్ పోయినా మనం ఎలక్ట్రోలైట్స్ కోసం ఏం చేస్తామంటే ORS తాగుతాం. అలానే అది డీహైడ్రేషన్ అంటారు. ఇక్కడ కూడా వాటర్ కంటెంట్ బయటకు పోగొట్టడాన్ని డీహైడ్రేషన్ అంటారు. ఇక్కడ డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఎవరంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇథైల్ ఆల్కహాల్ నుంచి వాటర్ని బయటకు తీస్తూ ఇథిలిన్గా మార్చేస్తుంది. ఇది ఈ ఆల్కహాల్కి సంబంధించిన మ్యాటర్. సో ఇప్పుడు ఇథనాల్ గురించి చూసాం కదా, ఇథనాయిక్ యాసిడ్ కూడా చూద్దాం. ఇథనాయిక్ యాసిడ్ వచ్చేసి దీన్ని ఏమంటారంటే గ్లాసియల్ ఎస్టిక్ యాసిడ్ అంటారు. ఎస్టిక్ యాసిడ్ మ్యాక్సిమం 100% ఉంటే గ్లాసియల్ ఎస్టిక్ యాసిడ్ అంటాం. బట్ 5 to 8% ఎస్టిక్ యాసిడ్ ఉంటే, మిగతాదంతా వాటర్ ఉంటే అంటే అప్పుడు దాన్ని ఏమంటారు, వినిగర్ అంటారు.
వినిగర్. ఇది మనకి నూడిల్స్లో గట్రా వేస్తుంటారు వినిగర్. అది ఇథనాయిక్ యాసిడ్. యాసిడ్ అంటే యాసిడ్ మ్యాక్సిమం లిట్మస్ పేపర్కి అన్నిటికీ కొంతవరకు ఇది రియాక్ట్ అవుతుంది. అయితే స్ట్రాంగ్ యాసిడ్స్ అంత కాకపోయినా పర్లేదు, ఇది కొంచెం ఒక రేంజ్లో ఉంటుంది. వీక్ యాసిడ్ అంటారు దీన్ని, కానీ దాదాపు స్ట్రాంగ్ యాసిడ్ రియాక్షన్స్లో మనం చాలా అబ్జర్వ్ చేయొచ్చు. మరొక మాటలో చెప్పాలంటే యాసిడ్ బేస్ రియాక్షన్స్ అన్ని దీనికి వర్తిస్తాయి. ఇది యాసిడ్ బేస్తో రియాక్ట్ చేయించండి, సాల్ట్ వాటర్ వస్తుంది. ఇది యాసిడ్ మీకు నచ్చిన కార్బోనేట్తో రియాక్ట్ చేయించండి, కార్బోనేట్తో రియాక్ట్ అయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. బైకార్బోనేట్ మన వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్, బైకార్బోనేట్ బేకింగ్ సోడా రెండింటితో రియాక్ట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. మెటల్తో రియాక్ట్ అవుతుంది, మెటల్ పైన ఎస్టిక్ యాసిడ్ వేస్తే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఏమీ సమస్య లేదు, ఇవన్నీ దీనికి వర్తిస్తాయి. ఇది ఎస్టిక్ యాసిడ్కి సంబంధించి 5 to 8% అంటే మీనింగ్ చెప్తాను చూడండి. 5 liters ఎస్టిక్ యాసిడ్, 95 liters వాటర్, లేదా 8 liters ఎస్టిక్ యాసిడ్, 5, 6, 7, 8 అన్నీ కలుపుకోవచ్చు. అప్పుడు వాటర్ ఏమో 92 లీటర్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదైనా వినిగరే. యాసిడ్ తక్కువ, వాటర్ ఎక్కువ, అది వినిగర్ అంటాము. ప్యూర్ ఎస్టిక్ యాసిడ్ అయితే మనం వాడం, అంత డైల్యూట్ చేసి వాడతాం. దీన్నే మనకి ఫుడ్లో బాగా కలుపుతుంటారు. ఏమన్నా ప్రమాదకరమేమి కాదు, అతిగా వాడకూడదు, కానీ ఇది మంచిది, నో ప్రాబ్లం. బట్ దీనికి ఉన్నది ఒక్కటే బ్యాడ్ స్మెల్ చూసామో వాంతి వచ్చేస్తుంది, అంత దారుణంగా ఉంటుంది. దానికి బదులు కాలువ స్మెల్ చూసుకోవడం బెటర్, అంత దరిద్రంగా ఉంటుంది అనమాట. అదే మన ఎస్టిక్ యాసిడ్. స్మెల్ అయితే మనకి ప్లెజెంట్గా ఉండదు, దీన్ని అన్ప్లెజెంట్ స్మెల్ అంటారు. ఇది ప్లెజెంట్గా ఉండదు, ఆల్కహాల్ కొంచెం ఘాటు ఉంటూ ఉండదు, కానీ ప్లెజెంట్ ఆల్కహాలిక్ స్మెల్ మొత్తం వస్తుంది, చూస్తే అసేమ్ వేస్తుంది ఇది. కానీ వాసన చూస్తే ఆల్కహాల్ అని చెప్తే మరి జనంలోకి ఆల్కహాల్ ఎవరు తాగరు, అంత కంపు అనమాట అది. ఈ రెండింటిని పక్క అందుకే పెట్టడేమో మనకి బెటర్ స్మెల్, బ్యాడ్ స్మెల్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏమవుద్దో చూద్దాం, గుర్తుంచుకోండి. ఓకే, నాకు నేమ్స్ అయితే ఉంచేసాను, అది చెరిపేశాను. కాంపౌండ్స్ ఫార్ములాస్ ఉంచాను. ఇది గుర్తు కోసం ఇంకా కావాలంటే ఆల్కహాల్, అదే ఇథనాల్ అనేసి గుర్తుపెట్టుకోండి, ఇథనాల్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎస్టిక్ యాసిడ్, ఇథనాయిక్ యాసిడ్. సో ఇవి ఈ కాంపౌండ్ మామూలు పేరు మీకు తెలుసు కదా, ఎస్టిక్ యాసిడ్, ఇథనాల్. ఈ రెండింటిని కంబైన్ చేద్దాం. C2H5OH ప్లస్ CH3COOH కంబైన్ చేసి వీటికి సల్ఫ్యూరిక్ యాసిడ్ కలుపుదాం. కొంచెం డ్రాప్స్ వేయాలి లిమిటెడ్గా, చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టుగా 2-3 చుక్కలు ఎక్కువ వేస్తే అయిపోతుంది భజన. అందుకనేసి ఇలా వేసిన తర్వాత ఏం చేయాలి, హీట్ చేయాలి. డెల్టా వేస్తే హీట్ చేస్తే ఇదేమో బ్యాడ్ స్మెల్ అని చెప్పాను, ఇదేమో ఆల్కహాల్ అని చెప్పాను. ఇప్పుడు మంచి అగరబత్తి స్మెల్ వస్తుంది అనమాట హీట్ చేస్తే, అదే ఎస్టర్. ఆ ఎస్టర్ ఎవరో తెలుసా, సింపుల్గా చెప్తాను చూడండి. యాసిడ్లో H+ అయాన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. యాసిడ్లో ఎవరు ఉంటారు, H+, అది తీసేయండి, రౌండ్ చేసుకోండి మైండ్లో. మరి మిగిలిపోయింది ఎవరు, OH. ఈ రెండు కలిపితే ఎవరు వెళ్తారో అక్కడ రాసేయండి ముందు పక్కన, H2O వాటర్. అయిపోయిందా, మీకు వచ్చినట్టుగా అంతే. యాసిడ్లో H తీసేస్తారు, ఆల్కహాల్లో మిగిలింది బేసిక్ క్యారెక్టర్ ఉండదని చెప్పాను కదా, దాదాపు నిజంగా బేస్ కాదు అది, OH తీసేయండి. ఇప్పుడు ఏం మిగిలిందో అది ఒక దగ్గర రాయాలి, CH3COO మిగిలిపోయింది, CH3COO. పాపం ఖాళీగా ఉండిపోయింది కదా ఒంటరి, పక్కన రాసేయండి C2H5. దీని పేరే ఎస్టర్, నిజమైన పేరు ఇథైల్ ఎస్టేట్. ఇది ఎస్టేట్ అయ్యాను, ఇది ఇథైల్ ఎస్టేట్ అంటారు, కానీ మనం సింపుల్గా ఎస్టర్ అంటే చాలు. ఇదే ఎస్టరిఫికేషన్ రియాక్షన్, ఏమీ కన్ఫ్యూజ్ లేదు. చూడండి, ఆల్కహాల్, యాసిడ్, ఏ యాసిడ్, ఇథనాయిక్ యాసిడ్ లేదా ఎస్టిక్ యాసిడ్, ఈ రెండు కలిపేసి 5 ml తీసుకున్నాం టెస్ట్ ట్యూబ్, లేదా కొంచెం ఎక్కువ బాగా డబ్బులు ఉంటే 10 ml తీసుకోండి. ఓ 2-3 drops H2SO4 వేస్తారు, జస్ట్ హీట్ చేస్తాము. ఎక్విప్మెంట్ ఎలాగ ఉంటుందంటే ఒక చిన్న బేకర్, వాటర్ బాత్లో హీట్ చేయాలి. వాటర్ బాత్ దిగండి, ఇంకో దీంట్లో వాటర్ ఉండదు, ఏదో కంటైనర్లో వాటర్ ఉండి అందులోపల ఏం చేస్తామంటే కొన్ని ఇందులోన ఎవరిని వేస్తాము, C2H5OH, తర్వాత ఒక 2-3 drops వచ్చేసి H2SO4 ప్లస్ ఇంకెవరిని పెడదాం, కొంచెం ఆల్కహాల్. హీట్ చేస్తే ఇక్కడ హీట్ చేసామనుకోండి, ట్రైపాడ్ స్టాండ్ తెచ్చి, అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ నుంచి మనకి స్మెల్, స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట. ఒకటి స్వీట్ స్మెల్,
ఆ స్వీట్ స్మెల్ ఎవరట? ఎస్టర్. ఓకే, ఇది ఎస్టరిఫికేషన్ అంటారు. ఏమంటారట? ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎస్టరిఫికేషన్ ఏమని చెప్పొచ్చు? ద రియాక్షన్, కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ethyl alcohol and ethanoic acid in the presence of sulfuric acid produces sweet smell which resembles ester. That is called as esterification. Okay, during esterification water is the subproduct, byproduct. వాటర్ ఎక్స్ట్రా వచ్చింది సంబంధం లేకుండా, ఇది మనకి ఎస్టరిఫికేషన్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది నెక్స్ట్. ఇంకా సోపనిఫికేషన్ ఉందో చెప్తే టాపిక్ అయిపోతే ఓపిక పడాలి కొంచెం. ఓకే, ఫైనల్గా సోప్స్ అండ్ డిటర్జెంట్స్. మీకైతే ఈ టాపిక్ కంప్లీట్గా లేదు, జస్ట్ చిన్న టెస్టింగ్స్ ఉంటాయి. ఏదో టెస్ట్ ట్యూబ్ తీసుకోమని చెప్తాడు. నాకు తెలిసినంత వరకు 2-3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి, 2 చాలు. ఇందులో హార్డ్ వాటర్ కావాలి. హార్డ్ వాటర్ అంటే ఫోమ్ రాంది. మనకి ఎక్కువగా బోర్వెల్ వాటర్స్ చాలా వరకు, అన్నీ కాదు. హార్డ్ వాటర్ అంటే బోర్వెల్ నుంచి ట్యూబ్ వెల్ అంటే అదే ఈ నీళ్ళ నుంచి తీసుకునే వాటర్ వచ్చేసి ఇందులో తీసుకుంటాం 5 ml ఎంతో. ఇది వచ్చేసి ట్యాప్ వాటర్, మినరల్ వాటర్ అని పర్లేదు. ట్యాప్ వాటర్ క్యాన్లు ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళు మినరల్ వాటర్ తీసుకుంటారు. 2 టెస్ట్ ట్యూబ్స్ రెడీ చేసుకుంటారు. ఇందులో ఒక ఆయిల్ డ్రాప్, అందులో ఒక ఆయిల్ డ్రాప్. జనరల్గా వేయకుండా టెస్ట్ చేస్తామంటే ఒక చిన్న టెస్ట్ చేయండి. ఇందులో కొంచెం సోపు, లిక్విడ్ సోప్ ఉంటే ఇందులో 2 డ్రాప్స్ వేసి ఇలాగా ఒకసారి షేక్ చేసామనుకోండి, హాట్ వాటర్లో ఫోమ్ బాగా క్వాంటిటీ తక్కువ వస్తుంది. సాఫ్ట్ వాటర్లో ఇది సాఫ్ట్ అవుతుంది. సాఫ్ట్ వాటర్ ఇందులో క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఫోమ్ వస్తుంది అనమాట, ఇందులో తక్కువ వస్తుంది. సో దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే సోప్స్కి వచ్చేసి కంఫర్టబుల్, డిటర్జెంట్స్ కానీ అంతే కంఫర్టబుల్ ఎవరంటే సాఫ్ట్ వాటర్. అయితే సాఫ్ట్ వాటర్ ఉంటే వేస్టేజ్ తక్కువ, హార్డ్ వాటర్ ఉంటే సోప్ ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఇది దీనికి సంబంధించి. అలా కాకుండా ఇప్పుడు సోప్ యాక్షన్ చూడాలంటే ఫోమ్ చూసాం, మళ్ళీ టెస్ట్ ట్యూబ్స్ రెడీ చేసుకోండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఇది వాడకపోవడం బెటర్, వేస్టేజ్ తప్ప ఏమి ఉండదు. ఇది తీసుకోండి. ఇప్పుడు సాఫ్ట్ వాటర్ తీసుకొని ఇందులో ఏం చేస్తారంటే ఒక డ్రాప్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా పర్లేదు, కోకోనట్ ఆయిల్ కానీ ఏదో ఒక్క డ్రాప్ వేసి కొంచెం ఏమాత్రం లిక్విడ్ సోప్ యాడ్ చేస్తే ఏమవుతుందట, ఇందులోపల మీరు అనేసరికి ఆ ఆయిల్ని రిమూవ్ చేసే డ్యూటీలో సోప్ పడుతుంది. వాటర్ మీద యాక్షన్ చూపించదు, ఆయిల్ మీద యాక్షన్ చూపిస్తుంది అనమాట. అది యాక్షన్ ఆఫ్ సోప్ అని చెప్పొచ్చు. అది ఎలా ఫామ్ చేస్తుంది అంటే డస్ట్ పార్టికల్ కింద దీన్ని ట్రీట్ చేస్తుంది ఆయిల్ని. దానిపైన ఒక సోప్ మాలిక్యూల్ ఎలాగ ఉంటుందంటే ఈ షేప్లో ఉంటుంది సోప్ మాలిక్యూల్. ఇవ్వండి ఇలా ఉంటుంది. ఇక్కడ COO ఉంటుంది, H కానీ తీసేస్తే మనకి K ఉంటే K+ బాతింగ్ సోప్, CO- ఇది K+ బాతింగ్, Na+ ఉంటే వాషింగ్ సోప్, వాషింగ్ ఇది బాతింగ్ సోపు. అలా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఇలాగ ఉంది అని టెన్షన్ పడద్దు. C17H35 COOH అనేసి ఒక హెవీ ఫ్యాటీ యాసిడ్ అంటారు దీన్ని. ఈ ఫ్యాటీ యాసిడ్ దీనికి పేరు ఉంది స్టీరిక్ యాసిడ్. స్టీరిక్ యాసిడ్, ఈ స్టీరిక్ యాసిడ్ వచ్చేసి సోప్ తయారు చేయడంలో వాడతారు. అప్పుడు ఈ చివరిన H ప్లేస్లో ఎవరు వస్తారంటే Na కానీ K కానీ ఈ ప్లేస్ రీప్లేస్ అవుతుంది. CO- Na+, K+, ఏదో ఒకటే. K+ అంటే మీకు చెప్పాను, Na+ అంటే చెప్పాను కదా. ఈ 17 కార్బన్ల కోసం ఇలా స్టెప్లు జిగ్జాగ్లా వేస్తాం. అంటే ప్రతి కార్బన్కి మనకు గుర్తు అనమాట. అంత కౌంట్ చేయక్కర్లేదు, అప్రాక్సిమేట్గా వేస్తే చాలు స్ప్రింగ్ లాగా. CO- ఉంటే సోప్ మాలిక్యూల్. ఇప్పుడు ఈ డ్రాప్ పైన ఇవ్వండి సోప్ మాలిక్యూల్స్ ఇలా డిపాజిట్ అయిపోతాయి. ఇది డస్ట్ కింద ట్రీట్ చేస్తే 3Dలో అన్ని వైపులో డిపాజిట్ అయిపోతాయి. ఇలా ఫామ్ అయితే దాన్ని మిసెలీ అంటారు. దట్ ఈస్ మిసెలీ. Aggregate of soap molecules deposited on the dust particle to form a 3D structure which is called as scum. That is మిసిలీ. ఇదే మనకి ఇలాంటి మిసిలీస్ అన్ని గుంపుగా వస్తే కొంచెం మడ్డిలాగా సోపు బట్టలు ఉతికేటప్పుడు వస్తుంది కదా, అదే ఈ మిసిలీ ఫార్మేషన్. దీని డ్యూటీ ఏంటంటే క్లాత్ ఉందనుకోండి, క్లాత్ పైన డస్ట్ పార్టికల్ టార్గెట్ చేస్తుంది.
మీరు అనుకోవచ్చు డస్ట్ పార్టికల్ ఎందుకు టార్గెట్ చేస్తుంది అని. దానికి డస్ట్ పార్టికల్ చాలా బెటర్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం చూడండి, ఎన్ని ఉన్నా సరే మనం తినాల్సిన ఫుడ్ ఉంటే మనం అక్కడ చేరిపోతాం. అలా సోప్ కానీ డస్ట్ పార్టికల్ కనబడితే దానికి ఇష్టం అనమాట. దాని మీద వెళ్ళి ఎక్కువ డిపాజిట్ అవడంతో దాని పార్టికల్కి వెయిట్ పెంచేసి దాన్ని లాక్కి వచ్చేస్తాయి బయటికి. ఆ రకంగా యాక్షన్ ఆఫ్ సోప్ కనిపిస్తుంది. సోప్ ఎక్కడి నుంచి తయారవుద్ది అంటే ఫ్యాటీ యాసిడ్స్. ఇదిగోండి స్టీరిక్ యాసిడ్ అంటే ఫ్యాటీ యాసిడ్లో హైడ్రోజన్ తీసేసి సోడియం పెడితే వాషింగ్ సోపు, పొటాషియం పెడితే బాతింగ్ సోపు. ఇలాగ ఈ సోప్ తీసుకొచ్చేసి మనం వాటర్లో కలిపేసి క్లాత్ కానీ అందులో ముంచినట్లయితే లేదా ఆయిల్ డ్రాప్ పడినా మన ఒంటి మీద జిడ్డు వదలకూడదు కదా. ఇదే యాక్షన్ అనమాట. దాన్ని యాక్షన్ ఆఫ్ సోప్ అంటాం. ఇంతే ఈ టాపిక్. క్లియర్, హ్యాపీ, ఎంజాయ్.